ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. కొంతమంది ప్రతి చిన్న విషయానికి పరిశుద్ధాత్ముడు అలా చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళమన్నాడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళతో ఇక్కడ మాట్లాడమన్నారు. సో ఇలా నెంబర్ ఆఫ్ విధాలుగా పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ప్రతి మనిషికి మంచి చెడు అనే మనస్సాక్షి ఉంటుంది. అంతే తప్పనిచ్చి ప్రతిదానికి పరిశుద్ధాత్ముడు అది చేయమన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వెళ్ళమన్నాడు, పరిశుద్ధాత్ముడు అది మాట్లాడమన్నారు. నో, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. ఆయన బిడ్డలతో తప్పకుండా ఆయన మాట్లాడతారు. కానీ ప్రతి చిన్నదానికి కూడా పరిశుద్ధాత్మని పేరు యూజ్ చేయకండి. ఒక్కటి ఆలోచించండి. దేవుని బిడ్డలుగా ఉంటున్న వారికైనా, దేవుని బిడ్డలు కాకపోయినా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టి ఉన్నాడు. మంచి చెడులు గ్రహించుకునే ఒక మనస్సాక్షి. సో ఈ మంచి చెడులు మనం ఆలోచించినప్పుడు, గ్రహించినప్పుడు మంచి ఏది చెడు ఏది అనేసి ఆలోచించి పనులు చేయగలుగుతాము. పరిశుద్ధాత్ముని ప్రతి చిన్నదానికి మాట్లాడకపోయినా మాట్లాడుతున్నాడు అనేసి మనం చెప్తే గనక పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడండి. పరిశుద్ధాత్ముడు ఇస్ ఎ నాట్ ఈజీ థింగ్. ఊరికినే పరిశుద్ధాత్ముడిని యూజ్ చేయకండి, అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మని గురించి లోతైన మర్మములు, సత్యవాక్యం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనేసి అనిపించినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. సువార్త వెళ్ళని చోట్లకు కూడా వెళ్ళేలాగా ప్రయత్నిద్దాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.